ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 19వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజుగా ఈ రోజు అయితే మీకు గుర్తుండిపోబోతుందండి. అయితే ఈ రోజున మీకు ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త లేదంటే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు జీవితంలో చాలా రకాలుగా ఆశ్చర్యానికి అదేవిధంగా ఆనందానికి కూడాను గురి చేయక తప్పదు అనే చెప్పాలి. మరి ఇంతకీ ఆ యొక్క వార్త ఏమిటి, అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు అనేది ఇప్పుడైతే మనం కీలకంగా తెలుసుకుందామండి. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదండి. మరి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి కూడా చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా మీ యొక్క రోజు అంతా కూడా ఈ రోజున ముగియబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి. అప్పుడు మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఉన్న చోటనే ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి మొదలగా ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీద పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ఆమెకి వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి అధిపతి సూర్య భగవానుడు. ఇక చెప్పాలంటేనండి ఈ రోజు మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదండి. అయితే ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పాలి. ఉదయం కళ్ళు తెరిచినటువంటి క్షణం నుండి మీ యొక్క జీవితంలో కొన్ని ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు, ఎన్నో పరిణామాలు ప్రారంభం అయితే కాబోతున్నాయి. అలాగే చాలా రోజులుగా మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి బాధలు, ఎవరికి కూడా చెప్పుకున్నటువంటి విషయాలు అయితే ఉన్నాయి కదండి. అటువంటివి అన్నీ కూడాను ఈ రోజున మీ యొక్క జీవితంలో ఇటువంటి అన్నిటికీ కూడాను మీకు మాత్రమే తెలిసినటువంటి కొన్ని భయాలు, ఆందోళనలు, టెన్షన్లు ఒక్కసారిగా ఇటువంటివి అన్నీ కూడా మార్పు దిశగా నడవబోతున్నాయండి. ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో వచ్చిన ఈ యొక్క వార్త లేదంటే ఒక పరిచయం, ఒక మాట అనేది మీ యొక్క ఆలోచనలన్నిటినీ కూడాను పూర్తిగా మార్చేటువంటి ఒక ఆయుధంలా మారిపోబోతుందండి మీ యొక్క జీవితంలో. అయితే కనీ విని ఎరగనటువంటి రీత్యా మీ యొక్క జీవితంలో ఈ రోజున కొన్ని సంఘటనలు అయితే మీరు ఊహించిన దానికంటే కూడాను చాలా పెద్దగా మార్పులు అనేవి కారణం కాబోతున్నాయి. ఉదయం నుండి మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన అనేది మొదలు కాబోతుందండి. ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట. గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, దూరమైనటువంటి బంధాన్ని మిమ్మల్ని అంటే అర్థం చేసుకున్నటువంటి వారు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఒక్కసారిగా మీ యొక్క మనసును అకస్మాత్తుగా గుర్తుకు వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయన్నమాట. ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి. ఈరోజు మీకు అంతా కూడా బాధ అనేది కలిగించిన వారి నుండి ఒక మంచి వార్త లేదంటే ఒక మార్పు అనేది ఒక శుభవార్త ద్వారా కనిపించే ఒక మంచి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ, మీరు విన్నది అంతా కూడా నిజమండి. ఒక స్త్రీ వలన, ఒక ఆడ వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది తిరగబోతుంది. ఆమె మీ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు, పాత స్నేహితురాలు అయి ఉండవచ్చు, లేదంటే చాలా రోజులుగా మీతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. అయితే ఆమె యొక్క చెప్పేటువంటి ఈ యొక్క మాట అనేది, ఆమె చేసినటువంటి యొక్క ఫోన్ కాల్ లేదా ఆమె పంచుకునేటువంటి ఒక సందేశము అనేది మీ యొక్క మనసులో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మరలా తిరిగి వెలుగులోకి తీసుకొస్తుంది అనమాట. మీరు అంతా కూడా నిజంగా నా యొక్క జీవితం అంతా కూడా ఈ విధంగా జరుగుతుందా అనేసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అయితే ఈ రోజున మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పాలండి. ఇక మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడాను కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయండి. అంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా ముందుకైతే కదలడము, మీ పైన నమ్మకం అనేది కోల్పోయినటువంటి వారు మరలా తిరిగి మీ యొక్క విలువను గుర్తించడం, ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, కుటుంబాల, ప్రేమ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ రోజున కొన్ని సంకేతాలు అయితే బలంగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ రోజున ఎంతో విశేషంగా, అద్భుతంగా కూడా మీకు కలిసి రావడం వల్ల ఈ రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కూడా మీ పైన ఎక్కువగా కనబరుస్తుందండి. గత కర్మల ఫలితంగా కూడాను ఈ రోజున మీకు పరమశివుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడాను గత కర్మలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. మీరు చేసుకునేటువంటి మంచికి ఎంతో రెట్టింపు అయినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా తప్పకుండా పొందగలుగుతారు. అయితే ఈ రోజున ఏం చేయాలనేది
కూడా తప్పకుండా మేమైతే ఈ వీడియో చివరి లోపు చెప్తామండి, గమనించుకోండి. ఇక మీ యొక్క మనసులో ఉండేటువంటి కోపము, ఆవేదన, ఇలా ఏదైనా సరే అనుమానం, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క మాటల వల్ల ఒక మంచి అవకాశము అనేది మీరు దూరం చేసుకున్నటువంటి ప్రమాదము అయితే ఉందండి. కాబట్టి కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రణలో అనేది ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక అలాగే ఈ రోజున సాయంత్రం సమయానికి వచ్చే అంటే మీరు వినబోయేటువంటి ఆ యొక్క వార్త లేదంటే చూడబోయేటువంటి ఆ యొక్క సంఘటన కావచ్చు మీ గుండెల్లో కొత్త ధైర్యాన్ని అయితే నింపబోతుంది. ముఖ్యంగా ఒంటరిగా బాధపడినటువంటి వారు, మోసాన్ని అనుభవించినటువంటి వారు, ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ రోజున తర్వాత మీ యొక్క జీవితంలో కొత్త ఆశ మొదలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అందుకే ఈ రోజున జరిగేటువంటి ప్రతి ఒక్క చిన్న సంకేతాన్ని కూడా మీరైతే జాగ్రత్తగా అలా గమనిస్తూ ఉండండి. ఇక ఈరోజు మీరు ఎన్నో శుభవార్తలు, శుభసూచకాలు అయితే కనిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆశ్చర్యపడతారు. ఎందుకంటే విశ్వం మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి అనేక రకాలుగా సంకేతాలను అయితే మీకైతే పంపిస్తుందండి. ఇక చెప్పాలంటే అండి ఈరోజు మీరు నిజంగా బయటకైతే చాలా ప్రశాంతంగాను మీరు కనిపించినా కానీ లోపల ఎన్నో ఆలోచనలు మీ యొక్క మైండ్ని నిండిపోతూ ఉంచుతాయండి. ఎవరైనా కానీ సులభంగా మీ యొక్క మనసు అనేది అర్థం కాదు. అయితే ఒక్కసారి నమ్మితే మాత్రం ప్రాణం పెట్టేస్తారని చెప్పాలి. మోసం జరిగితే జీవితాంతం ఆ యొక్క బాధను అంతా కూడా గుర్తు చేసుకుంటూ మర్చిపోలేరండి. అయితే మీ యొక్క ఆలోచన శక్తి కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుగా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారని చెప్పాలి. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడాను మంచి అవకాశాలు అయితే మీ యొక్క గతంలో వదులుకున్నారండి. అయితే మీకు స్వేచ్ఛ అనేది చాలా అంటే చాలా ఇష్టమని చెప్పాలి. అంటే ఎవరైనా కానీ మీపై అధికారం అనేది చూపిస్తే మీకు పెద్దగా ఇష్టము అనేది ఉండదు. అయితే ఈ రోజున చాలా బలంగా మీకు వచ్చేటువంటి ఈ యొక్క అవకాశాన్ని అంతా కూడా కనిపిస్తున్నాయండి. కష్టపడి సాధించిన విజయం అంతా కూడా ఈరోజు మీ యొక్క జీవితంలో మీకు ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది. తొందరగా మీకు ఏది అనేది దక్కదండి. కానీ ఒక్కసారిగా మీకు దక్కితే మాత్రం అది అంతా కూడా చాలా స్థిరంగా ఉండే విధంగా ఆ యొక్క భగవంతుడు అయితే మీకు అయితే అనుగ్రహిస్తాడు. అయితే ఈ రోజున ఆ యొక్క పరమశివుని యొక్క ఆరాధన మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తెల్లని పుష్పాలతో స్వామివారిని అయితే తప్పకుండా ఈ రోజున అయితే ఆరాధించండి. బిల్వపత్రాలతో స్వామిని పూజించుకోవడం, తెల్లని అన్నాన్ని స్వామివారికి అంటే ఇంట్లో చక్కగా శివలింగానికి తెల్లని అన్నం ఆ యొక్క స్వామివారిని అయితే మీరైతే అర్చించండి. ఇక శివారాధన అలాగే ఈ రోజున మీరు శివాలయ దర్శనం మీకు ఎన్నో రకాలైన శుభకరమైనటువంటి ఫలితాలను ఉపయోగపడే విధంగా స్వామివారి యొక్క ఆరాధన మీ యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకులను తొలగించే విధంగా శక్తి అనేది కూడా ఈ రోజున భగవంతుడు అయితే మీకు అందివ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈ రోజు నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించండి. ఓం నమః శివాయ అని జపించుకుంటూ ఉండండి. లేదంటే నువ్వుల నూనెతో దీపం కాకపోతే ఆవు నెయ్యితో దీపం అనేది ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యితో దీపం అనేది పెట్టనండి. ఎంతో శుభ ఫలితాలు అనేవి మీరు ఈ రోజున ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే ఈ రోజున మీకు జరిగేటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుంటే కనుక ఇక ఈ రోజున ఉదయం నుండి మీలో తెలియనటువంటి ఒక ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ఉద్యోగం చేసుకున్నటువంటి వారికి అయితే ఈ రోజున కొంత ఒత్తిడి అనేది కనిపినా చివరకు మీ యొక్క పని అంతా కూడా తగినటువంటి ప్రశంసలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి అన్నమాట. ఇక వ్యాపారంలో చేసేటువంటి వారికి ఈ రోజున కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. డబ్బు విషయంలో ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా కానీ డబ్బు అనేది ఇవ్వడము లేదంటే పెద్ద మొత్తంలో ఖర్చు అనేది పెట్టడం విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. ఇక విద్యార్థులకైతే ఈ రోజున చదువుపై దృష్టి అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి సమాచారం వినిపించేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశివారు ప్రేమ విషయంలో కూడా కొంచెం గందరగోళంగా అనిపించినా కానీ సాయంత్రానికి పరిస్థితులు అయితే చక్కగా చక్కబడతాయండి. ఇక అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ అలాగే తెలుపు. ఈ రంగులు మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని, నదృష్టిని దూరం అయితే చేస్తాయండి. ముఖ్యమైనటువంటి పనులు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ రంగులతో ఏదైనా కానీ ధరించి వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 4 మరియు 9. ఈ యొక్క సంఖ్యలు ఈ రోజున మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. అలాగే ఈ యొక్క ఫోన్ నెంబర్ కానీ లేదంటే చిన్న సంకేతకాలను ఈ యొక్క సంఖ్యల ద్వారా మీకు కనిపించేటువంటి శుభకరమైనటువంటి సూచనలు అయితే భావించుకోండి. ఇక శుభకరమైనటువంటి దిక్కు తూర్పు దిక్కు, అలాగే పడమర దిక్కు అండి. ఈ యొక్క దిశలో ప్రయాణం చేయడం, ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడము లేదంటే కొత్త వ్యక్తులను కలవడం మీకు అయితే చాలా అనుకూలంగా మారేటువంటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. ఇక ఈ రోజున ఆ యొక్క స్త్రీ మీకు ఎదురైనా కానీ ఎవరైనా కానివ్వండి, ఆమె అంటే మీకు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండవచ్చు. మీలో కొంతకాలంగా దూరంగా ఉండినటువంటి బంధమై ఉండవచ్చు. లేదంటే ఒక్కసారిగా ఒకప్పుడు మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. కొందరు ఆమె అంటే పాత స్నేహితురాలు, పాత పరిచయమైనటువంటి వ్యక్తి అయ్యి కూడా ఉండవచ్చు. కొందరి సహోద్యోగులు, మరికొందరేమో ప్రేమించినటువంటి వ్యక్తి. ఇలా మీకు గతంలో మీరు అపార్థం చేసుకున్నటువంటి దూరమైనటువంటి స్త్రీ అయ్యి మరలా మీ యొక్క జీవితంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయండి. మరి ఈ రోజున ఆమె ద్వారా మీకు వినిపించిన ఆ యొక్క మాట మీ గుండెల్లో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను తిరిగి మరలా తీసుకురాబోతుంది. ఇది నిజంగానే జరుగుతుందా అని ఆశ్చర్యపోయేటువంటి అవకాశాన్ని అయితే మీ యొక్క మనసును ఊరటరిస్తుంది. ఇక అలాగే ఈ యొక్క ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ అనుకోకుండా జరిగేటువంటి ఈ యొక్క పరిణామం అంతా కూడా మీ యొక్క జీవితంలో కొత్త మలుపును తీసుకువస్తుందండి. ఇక మీపై నరదిష్టి ప్రభావం అనేది కొంచెం బలంగా కనిపిస్తుంది. అలాగే మీరు మంచి స్థాయికి వెళ్ళకూడదు అనేసి లోపల అసూయతో చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నటువంటి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయండి.
కాబట్టి మీరు ఎదుగుదలను ఓర్వలేనటువంటి వారు ఒక స్త్రీ ప్రభావం అనేది కూడా మీకైతే కనిపిస్తుంది. లోపల మాత్రం అసహనము పెంచుకునేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా పంచుకోకుండా ఉండడం అయితే చాలా మంచిది. ఇక నరదిష్టి ప్రభావం బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో ప్రశాంతత అనేది తగ్గిపోవడము, పనులు అనేది చివరి విషయంలో నిమిషంలోనే ఆగిపోవడము, చిన్న చిన్న విషయాల్లో మీ యొక్క మనసు అంతా కూడా బాధ, ఇటువంటివన్నీ కూడాను నరదిష్టి సంకేతాలుగా భావించండి. ఇక ముఖ్యంగా జరగబోతున్నటువంటి ఏదైనా కానీ మంచి జరగబోతుంది అనేటువంటి విషయానికి వస్తే కొందరిలో అసూయ మీపై అనేది ప్రభావితం చూపించే విధంగా మంచి మంచి అవకాశాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజున ఉదయం ఇంటి ఆవరణలో చక్కగా ఉప్పు కలిపినటువంటి నీటితో చల్లండి. అంటే ఇక ఈ రోజున ఎంతో అదృష్టం కావడంతో తప్పకుండా ఆవు నేతితో దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి. మంగళవారం కాబట్టి ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, అలాగే ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి ఈ యొక్క నామాలను జపించుకుంటడం అయితే చాలా మంచిదండి. ఇక అన్నింటినీ ప్రతికూలమైనటువంటి ఏదైనా కానీ, ప్రతికూలమైనటువంటి ఆలోచన కానీ, లేదంటే ప్రతికూలమైనటువంటి సంఘటనలు కానీ, ఇటువంటివి అన్నీ కూడాను మీ నుండి దూరం అయిపోతూ ఉంటాయండి. ఇక మీ యొక్క వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంది. కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయండి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి మరలా మీ చేతికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక ముఖ్యంగా ఏదైనా కానీ ఆన్లైన్ వ్యాపారం, బ్యూటీ, మహిళలకు సంబంధించిన వ్యాపారాల వారికి చేసేటువంటి వారికి లాభదాయకమైనటువంటి సూచనలే కనిపిస్తాయి. ఇక సాయంత్రం సమయం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదంటే మీ యొక్క మీటింగ్ అనేది మీ యొక్క భవిష్యత్తులో ఒక పెద్ద మంచి అవకాశాన్ని అయితే కారణంగా కావచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ రోజున మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు ఎక్కువగానే పొందుకోబోతున్నారు. మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. ఇక గురువుల యొక్క సహాయం అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి. మీ యొక్క అంటే ప్రతికూలంగా కనిపించేటువంటి అంశాలను అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.